ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. ఎ న్యూ హార్ట్ ఆల్సో విల్ ఐ గివ్ యూ, అండ్ ఎ న్యూ స్పిరిట్ విల్ ఐ పుట్ విత్ ఇన్ యూ. గడిచిన సంవత్సరాలు నీ జీవితంలో ఎలా దొర్లిపోయాయో అది విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టిన నీకు దేవుడు ఇస్తున్న మాట, నూతన హృదయము నీకిచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగచేసేదను అని. అవును, నీ హృదయంలో ఉన్న దేవునికి అయిష్టమైన గర్వము, అసూయ, కోపం, పాపం ఇలాంటివి చోటు చేసుకొని ఉన్నాయేమో. నీ హృదయం నుండి అవన్నిటినీ తొలగించి నీ హృదయాన్ని శుభ్రపరిచినట్లయితే నీకు ఒక కొత్త ఆలోచనను, మంచి స్వభావమును దేవుడు దయచేయును. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. అంటే దయ, జాలి, కరుణ లేకుండా కరడుగట్టిన హృదయం లాంటి బండవలే నీవు ఉన్నావేమో. నీ కుటుంబం పట్ల, నీ అన్నవారి పట్ల వ్యతిరేక స్వభావంతో ఉండి వారిపై జాలి, దయ, కరుణ, కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నావేమో. ఈ సంవత్సరం నీకు ఆయన మంచి మనసును, మాంసపు గుండె లాంటి మెత్తటి మృదువైన స్వభావమును నీకు ఇచ్చేదనని దేవుడు మాట ఇస్తున్నాడు. దేవుని ఆత్మను నీ మీద ఉంచి ఆయన యొక్క విధులను, కట్టడలను అనుసరించువానిగా నిన్ను చేయుదును అని దేవాది దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. ఒకటి, నూతన హృదయం దేవుడు నీకు దయచేయునుగాక, నూతన స్వభావమును నీకు కలుగచేయునుగాక, నీలో ఉన్న రాతి గుండెను తీసివేయును గాక, నీకు మాంసపు గుండెను దేవుడు ఇచ్చునుగాక, ఆయన ఆత్మను నీ యందు ఉంచునుగాక, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించువానిగా. ఇవన్నీ ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను సరిదిద్ది మంచి మార్గంలో నడిపించి ఆయన దీవెన, ఆశీర్వాదాలను నీకు మెండుగా కలుగచేయును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మలను అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. గతించిన కాలమంతానైనా, గతించిన సంవత్సరం అంతా నిరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మరి యొక్క సంవత్సరంను మా జీవితంలో పొడిగించినందుకు దేవా మీకే వేలాది లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. మీ రుణమును తీర్చుకోలేని వారిగానైనా కేవలం మా నోటి స్తుతులు, స్తోత్రములు అర్పించడి వారిగా మమ్మల్ని ఉంచండి అయ్యా. అవును ప్రభా, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగచేసేదను అని మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఎవరైతే నాయనా మీకు అయిష్టమైన బ్రతుకును బ్రతుకుతున్నారో నాయనా వారి జీవితాలని మార్చండి దేవా. వారి జీవితంలో నూతన స్వభావమును ఇవ్వండి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇవ్వండి నాయనా. వారి ఆలోచనలో మీరు ఉండండి, వారి చేతి పనుల్లో మీరు ఉండండి. వారి యొక్క తండ్రి ప్రభా ప్రతి నిర్ణయాల్లోనూ నాయనా మీరు ఉండి నాయనా వారి జీవితాలను సక్రమైన మార్గంలో నడిపించమని ప్రార్థన అవస్థకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది ప్రార్థన సన్నిధికి చేర్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.